ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 31. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనక నిష్కాపట్యమును సత్యమును పొలియని రొట్టెతో పండగ ఆచరింతుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. రాబో విషయములకు ఛాయారూపకముగానున్న 7 యెహోవా పండుగలను గూర్చి మనము లేవియా కాండము 23వ అధ్యాయంలో చదువుదుము. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును సూచించుచున్నది. రెండవది పులియని రొట్టెల పండుగ. 7 దినములు యూదులు పులియని రొట్టెలు తినవలెను. పులిసినది పాపమునకు గుర్తుగానున్నది. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియ చేయును. అదే విధముగా ఒక్క పాపపు తలంపు శరీరం అంతటిని అపవిత్రపరచును. ప్రభు మనలను పులియని రొట్టెగా నుండవలనని కోరుచున్నాడు. ఆయన తన దైవిక స్వభావమును మనకు అనుగ్రహించవలనని కోరుచున్నాడు. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఇది పునరుత్థాన శక్తిని గురించి తెలుపుచున్నది. ఒక గింజ చనిపోయిన ఎడల అది అనేక గింజలు వచ్చినట్లుగా చేయును. అదే విధముగా ప్రభు యొక్క మరణము అనేకులను నీతిమంతులుగా చేసెను. నాలుగవదిగా పెంతెకొస్తు పండుగ. ఇది అన్ని తరములకు చెందిన మానవులందరూ సమానమని తెలియజేయుచున్నది. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. ఐదవది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ, బూరలు ఊదు పండుగ. ప్రజలు 7 దినములు బూరలను ఊదవలెను. ఇది గొప్ప శక్తితో లోకం మందంతట సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేయుచున్నది. ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినము. ఇది ఏ తరగతికి చెందిన వారైనను ఎట్లు పవిత్రులు కాగలరో తెలియజేయుచున్నది. ఏడవది పర్ణశాలల పండుగ. ఇది మన ప్రభువు ఒక దినమున మనము ఆయనతో కలిసి పరిపాలించవలనని కోరుచున్నాడను సత్యమును బయలుపరచుచున్నది. పాత నిబంధన కాలపు అర్పణలు ఇశ్రాయేలు ప్రజలను వారి అలవాట్లు, ఆచారములు, పద్ధతుల ద్వారా పరిపూర్ణులుగా చేయలేవని తెలియజేయుచున్నవి. కేవలము యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన పరిశుద్ధ అర్పణయే ఎవరినైనను నీతిమంతులుగా చేయను. ఆయన ప్రశస్త రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించు ఆధిక్యత ఆయన మరణము వలన మనకు లభించిన ఇంకొక గొప్ప ఆశీర్వాదము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనం వరకు. మనము ఏ అవసరత కొరకైనను ఆయన రక్తశక్తిని బట్టి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలము. ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను మనము ఎంతగా అన్వయించుకుందామో అంతగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించు ధైర్యమును మనము అనుభవించగలము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21వ వచనము. ఆయన బలిర్పణ ద్వారా మద్యపు గోడను కూలద్రోసెను. ఈ ధైర్యమైన ప్రవేశమును మనం ఎప్పుడు అనుభవించలేకుందుమో అప్పుడు మన హృదయములను పరీక్షించుకొని మన పతనములను ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తములో మనము కడుక్కొనవలెను. అప్పుడు మనము ఆయన సన్నిధిలో గొప్ప ధైర్యమును అనుభవించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.